హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నేనేం చేయబోతున్నానంటే ఆలుగడ్డ గుడ్డు పొట్టు అనమాట. అది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చేసి చూడండి. నా వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. ఇప్పుడైతే కడాయి పెట్టిన, కడాయిలో నూనె పోసిన, కొంచెం జీలకర్ర వేస్తున్నా. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. వీడియో చూస్తారు కానీ లైక్ కొడతలేరు ఫ్రెండ్స్. లైక్ మాత్రం కంపల్సరీ లైక్ కొట్టండి. లైక్ కొడితే మనకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నా వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి. ఇదేంటంటే ఈ గుడ్డు పొట్టు ఆలుగడ్డ కూడా చాలా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది. చికెన్ లాగానే ఉంటుంది. చాలా బాగుంటుంది. నూనె అయితే కాగుతుంది. ఇప్పుడైతే జీలకర్ర అయితే ఎగిపోయింది. కొంచెం కరివేపాకు, ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా తరుముకున్న, ఉల్లిగడ్డ ఇవన్నీ వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా నూనెలో అయితే ఎర్రగా కావాలి. మంచిగా కొంచెం అయితే పసుపు వేస్తున్నాం. పసుపు వేసేసి పసుపు కూడా మంచిగా నూనెలో ఇట్లా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆలుగడ్డలు అయితే చిన్నగా ఇట్లా ముక్కలు కోసుకోవాలి. చిన్న ముక్కలు కోసేసుకొని ఇవి కూడా మంచిగా నూనెలో మంచిగా ఉడికించుకోవాలి. నేనైతే మూత పెట్టుకున్నా, ఎందుకంటే మూత పెడితే ఆవిరికి తొందరగా ఉడికిపోతాయి ఆలుగడ్డలు. ఓకేనా? ఉప్పు కారం అయితే వేసుకుందాం. 1 చెంచా కారము, రుచికి తగ్గినంత ఉప్పు, ఇవన్నీ వేసేసి కలిపేసుకోవాలి. ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి. తర్వాత నేను ఈ కట్టర్లో ఒక 2 చిన్న టమాటాలు వేసిన, కట్టర్లో సన్నగా మనం ఇట్లా కొట్టేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇంకొంచెంసేపు అంతా మగ్గనిద్దాం. మూత పెట్టేసుకొని సన్న మంట మీద కొంతసేపు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మూత తీస్తున్నాం. ఆలుగడ్డ అయితే మంచిగా ఉడుకుతుంది. ఇది కొంచెం అంతా నేను చికెన్ మసాలా వేస్తున్నా. చికెన్ మసాలా వేసేసుకొని ఇట్లా కలిపేసుకొని మనం ఇట్లా గుడ్డు పోసేసుకోవాలి. సూపర్గా ఉంటుంది. ఇక చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే 3 గుడ్లు అయితే పలగొట్టి వీళ్ళ పెట్టేసుకున్నా. 3 గుడ్లు పోసిన. ఈ 3 గుడ్లు మనం మూత పెట్టేసుకొని చిన్న మంట మీద ఉడికించుకుందాం. మూత తీస్తున్నా. మూత తీసేసి మనం ఇది అనేది ఇట్లా కలిపేసేసుకోవాలి. మూత కింద కలిపి ఇట్లా కలిపేసుకోవాలి. మొత్తం కమ్మగా వాసన వస్తుంది. చికెన్ వాసన వస్తుంది మంచిగా. ఇంకొంచెంసేపు మూత పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు కూర అయితే రెడీ అయిపోయింది. మనమైతే ఇలా కొత్తిమీర చల్లుకుందాం. స్టవ్ కూడా బంద్ చేసేసిన. మనకైతే ఇదే మనం ఇంట్లో మనం సాంబార్ కానీ ఏదైనా చారు కానీ చేసుకున్నప్పుడు ఇట్లా చేసుకొని మన పిల్లలకు కానీ మన ఇంట్లో వాళ్ళకి కానీ పెట్టాలి. కానీ చాలా సూపర్గా చాలా బాగుంటుంది. కమ్మటి వాసన వస్తుంది. ఎంత బాగుందంటే నిజం చెప్తున్నా, చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో గిట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఎంత బాగుంది చూడండి. చాలా కమ్మగా వెరైటీగా చాలా బాగుంది. ఓకేనా? లైక్ మాత్రం కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.